ఒక క్లయింట్ వచ్చాడండి రవి గారి దగ్గరికి. యా నిద్ర లేగుస్తే టెన్షన్ వస్తుంది సార్, అప్పులు ఎట్లా కట్టాలి తెలియక, అందుకని నేను రోజంతా తాగుతూనే ఉంటున్నా, హోస్ట్లోకి రావట్లేదు సార్ అంటున్నాడు. అరే మెంటలోడా, నీకు తాగి తాగి లివర్ పోతుంది, మనిషే చచ్చిపోతావురా నువ్వు, అట్లాంటి పిచ్చి పనులు చేయకండి. దయచేసి హోస్ట్లో ఉండి మీరు చేసిన తప్పులు కవర్ చేసుకోండి. జీవితం అంటే ఒకసారి కష్టాలు వస్తే వదులుకుంటాం కాదు, ఎదుర్కోవాలి, జీవితాంతం ఫైట్ చేయాలి. నీవు చేసే ఫైటింగ్ స్పిరిటే నీ పిల్లలకు వస్తుంది. నేను పర్సనల్ గా ఇట్లా కలెక్షన్ వాళ్ళకి బాధితులకు ఎవరైతే ఉంటారో ఏం చేస్తారంటే, వీళ్ళు ఎప్పుడైతే కట్టట్లేదో ఈ కలెక్షన్ వాళ్ళు వచ్చి ఇంటి మీద పడి రచ్చ చేస్తున్నారు. లిటరల్ గా అలా పరువు తీస్తాము, లేకపోతే బూతులు మాట్లాడతాము, గొడవడతాము. అసలు ఘోరమండి బాబు. అలా ఇంకా కొత్త స్టైల్ స్టార్ట్ అయింది ఇప్పుడు కలెక్షన్ వాళ్ళది. పిన్నమ్మలకి, అత్తమ్మలకి, పిన్ని కొడుకులకి, అత్త కొడుకులకి ఇలా వదిలేస్తున్నారు. అసలు వాళ్ళని వీళ్ళు ఎట్లా కట్టట్లేదు అని చెప్పి ఇలా వదిలేస్తున్నారు. ఇలా టచ్ చేయట్లేదు. వెళ్ళి వాళ్ళ అత్తమ్మ పిల్లలకి, లేకపోతే భార్యకి చెందిన చుట్టాలకి అట్లా చేసి ఇలా పరువు పోయేటట్టు చేస్తే ఇల్లు సూసైడ్ చేసుకుంటాం జరుగుతుంది. బ్యాంకులు ఇష్టం వచ్చినట్టు మీకు ఎలిజిబిలిటీ లేకుండా డబ్బులు ఇస్తున్నప్పుడు మీరు తీసుకొని కట్టలేని పరిస్థితిలో మనం మళ్ళీ ఆ బ్యాంకులను టైం అడుగుదాము. టైం అడిగి మీరు తీర్చుకోవాలి. మనిషి చనిపోతే ఆ బ్యాంకులో డబ్బులు వస్తాయా? బతకుండేగా తీర్చాలి. బ్యాంక్ కూడా లాస్ అవ్వకూడదు కదా మరి. సో బతకండి, తీర్చండి, మళ్ళీ జీవితంలో బౌన్స్ బ్యాక్ అవ్వండి. అది ఎలా మీరు కోర్టుని అప్రోచ్ అవ్వాలి, ఎలా మీరు ఈ కలెక్షన్ వాళ్ళ దగ్గర నుంచి ఊరటగలగాలి అన్నది నేను పర్సనల్గా మిమ్మల్ని కలిసినప్పుడు డిస్కస్ చేస్తాను.